మరి నెలంతా 4 నెలల పాటు దేవుడు మనల్ని అందరినీ కూడా కాచి కాపాడు. దేవుని స్తుతిద్దాం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్చి ఏప్రిల్ అంటే ఈ నెలకి ఇది ఆఖరి ఆదివారం రోజు దేవుడు మనల్ని ఈరోజు కూడా దేవుని స్తుతించడానికి, ఒకవేళ మనం భూమి మీద లేవనుకోండి, దేవుని స్తుతించడానికి అవుతుందా? కుటుంబాన్ని చూడలేము, అవన్నీ సరైనండి, ఎలాగూ అవన్నీ కాదు. కానీ బ్రతుకుంటేనే దేవుణ్ణి స్తుతించగలం, బ్రతుకుంటేనే సాక్ష్యం చెప్పగలం, బ్రతుకుంటేనే ఏదైనా చేయగలం. అలా దేవుడు మనం ఉంచినందుకు ప్రభుత్వం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని చూసుకోవడానికి, మన పిల్లల్ని చూసుకోవడానికి, మన బాధ్యతలు చేసుకోవడానికి కదా దేవుడు. మరి ఈ ఒక్క జీవితం, ఒకే ఒక్క జీవితం, 2 జీవితాలు మరి ఒక్క జీవితం దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ దేవుడికి ఎంతో చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. అక్కడ రాసిన మాట ఏంటంటే, మత్తయి అని ఆయన రాసిన సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఇక్కడ మత్తయి సువార్తలో మత్తయి అనే ఆయన చక్కటి మాటలు రాశారండి. అందరికీ కూడా చాలా ప్రాధాన్యత కలిగిన శ్రేష్టమైన మాట. అసలు ఇంత మాట ఎవరు కూడా అనలేదు. ఏమంటాడంటే, యేసుప్రభు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరూ అంటే భూమి మీద ఉన్న మానవులందరినీ పిలుస్తూ ఆయన చెప్తున్న మాటను మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనంలో అందరికీ సంబంధించిన మాట. ప్రతి ఒక్కరు అంటే ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ సంబంధించినది. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం, ఒకటి ప్రయాసపడటం, రెండవది భారాన్ని మోసుకుంటున్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ మానవులారా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? మీరు నా దగ్గరికి రండి, నేను సహాయం చేసి పెడతాను. మీరు నా దగ్గరికి రండి, నేను మీకు ఏం కావాలంటే నేను చూసుకుంటాను. మీకు ఏదైనా అవసరమైతే రండి, ఎప్పుడు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని చాలామంది ప్రేమ కలిగిన వాళ్ళు చెప్తారు. కానీ నిజంగా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు కూడా చేయలేని సందర్భాలు వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితి అలాగే ఉంది కదా. మరి నేను చూస్తానులేండి, ఏం పర్వాలేదు, ఆ విషయం నేను మీకు ఎంత అయినా సరే సహాయం నేను చేసి పెడతాను అంటే, ఏ విధమైనటువంటి మన ప్రయాసలో ఉన్న ఎలాంటి భారాలు, బాధలు, ప్రయాసలు జీవితంలో ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. నా దగ్గరకు మీరు వస్తే, మీరు ఏ విషయంలో భారంగా ఉన్నారో, ఏ విషయంలో మీరు మరి మీ బాధ ఉందో, వాటన్నిటిని మీరు నా దగ్గరకు తీసుకొని వస్తే కనుక నేను మీకు విశ్రాంతిని, ఆ భారం అంతటినీ కూడా నేను దించుతాను. ఆ బాధ అంతట్లో నుంచి నేను బయటికి తీసుకొస్తాను. ఆ కష్టం అంతట్లో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. ఆ ఇబ్బందిలో నుంచి నేను మిమ్మల్ని తీసుకొస్తానని యేసు ప్రభు గొప్ప వాగ్దానం చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనమాట. భర్త మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఈ వచ్చిన కష్టాలకి, ఇబ్బందులకి బ్రతకడం ఇంకా చాలా కష్టం అవుతుంది, ఇంకా ఎవరు కూడా ఆ సమస్యలు
నా సమస్యలు. అప్పుడు వాళ్ళు ప్రభుని ఎరిగిన వారు కాదు, మామూలుగా ఒక భార్య భర్త యేసు ప్రభుని ఎరగని వారు గురించి నేను చెప్తున్నాను. అయితే వాళ్ళిద్దరూ కూడా బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటే భార్య భర్తలు మనసులో అనుకుంటున్నారు అనమాట, ఏమనంటే మనకున్నటువంటి సమస్యలు చాలా 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 కష్టమైన సమస్యలు ఉన్నాయి, వీటిని ఎవరు కూడా మనకి గట్టెక్కించే వాళ్ళంటూ ఎవరు లేరు, చూడవలసిన వాళ్ళంతా చూసేశారు, సహాయం చేయవలసినంతగా చేసేవాళ్ళు చేసేశారు, అయినా బాధలు మాత్రం తీరలేదు, ఇంకా అనవసరంలే చనిపోదాము అనుకుంటున్నారు. వాళ్ళ హృదయం లోపల ఇంకెందుకు చనిపోదాం అనుకుంటున్నప్పుడు వాళ్ళు అలా బండి మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. అప్పుడు ఒక చర్చి ముందు నుంచి వాళ్ళ బండి వెళ్తా ఉందన్నమాట. ఆ చర్చి గోడ మీద ఒక వాక్యం రాస్తుంది. ఏమని రాస్తుందంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వాళ్ళారా, మోసుకొనిచున్న సమస్త జనులారా, అంటే భూమి మీద ఉన్న మనుషుల్లో మీరు ఎవరైనా సరే పర్వాలేదు, మీరు అందరూ అని అర్థం కదా. లేడీసే రండి, జెంట్సే రండి, పిల్లలే రండి అని ఇక్కడ లేదు. ఎవరైనా అందరూ కూడా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారం. అది ఆ చర్చి గోడ మీద రాస్తుందట. అప్పుడు ఆమె ఆ వెనకాల కూర్చున్నటువంటి ఆమె చూస్తూ అక్కడ మరి ఏమని రాస్తుంది అంటే, ఆయన భారం అంతా మోస్తానని చెప్తున్నాడు. మరి బంధువులు సహాయం చేశారు, మరి ఇంట్లో వాళ్ళు సహాయం చేశారు, తల్లిదండ్రులు సహాయం చేశారు, కానీ భారము తీరలేదు, ప్రయాస తీరలేదు, అవి అలాగే ఉండిపోయాయి. అయితే యేసు ప్రభు మరి నా దగ్గరకు వస్తే నేను మీకు మీ భారం అంతా తీరుస్తానని అంత బాగా రాశారు కదా. ఆ మాట బైబిల్లో ఉన్న మాట అయి ఉంటుంది. ఎవరైతే ఏమైంది, మనకి సహాయం చేసేవాళ్ళు ఇప్పుడు మనకి కావాలి కదా అని చెప్పి వాళ్ళు మొట్టమొదటిసారిగా యేసు ప్రభుని, ఆ తర్వాత మరొకరి కలవడం, ప్రభు గురించి తెలుసుకోవడం, యేసు ప్రభు నమ్మకుంటాం, వాళ్ళ భారాలన్నీ కూడా తీర్చబడి ఈరోజు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాంటి భారమైన ఈరోజు యేసు ప్రభు కూడా ఎవరైనా సరే ఏ భారం ఉన్నా, ఏ ప్రయాస ఉన్నా, నిజంగా మనం దీన్ని నమ్మినట్లయితే మనకి చాలా భారాలు ఉన్నాయండి. ఏంటంటే మన భవిష్యత్తు గురించిన భారం ఉంది, లేకపోతే మన అనారోగ్యం గురించిన ప్రయాస ఉంది, భారం ఉంది, లేకపోతే మన కుటుంబం గురించినటువంటి భారం ఉంది, ఆరోగ్య విషయ సంబంధమైనటువంటి భారం ఉంది, ప్రయాస ఉంది మనకి. అయితే దీన్ని ఎవరు తీర్చగలరు, ఎవరి మీద ఆధారపడితే ఎవరు తీర్చగలరు అని చెప్పి మనుషులు వాళ్ళే చేయగలరు, వీళ్ళే చేయగలరు. ఎందుకు అనంటే ఎవరికి ఉండే ప్రయాసలు, భారాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా దగ్గరకు వస్తే, దేవుని స్తోత్రం చెప్పండి, ఎవరి దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వస్తే నేను మీకు సహాయము చేస్తాను, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారాన్ని తీసేస్తాను, మీకున్న అనారోగ్యాన్ని తీసివేస్తాను. లేకపోతే మీకు ఏ భారం ఉంది, అనారోగ్యం అనే భారం ఉంటే తీసివేస్తాను, ఆర్థిక ఇబ్బందులు అనే భారం ఉంటే తీసివేస్తాను, మనసుకు శాంతి లేదు అనే భారం ఉందా దాన్ని కూడా తీసివేస్తాను, మీరు నా దగ్గరకు వస్తే మీకున్న భారాలను నేను తీసివేస్తానని యేసు ప్రభు గొప్ప వాగ్దానం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి అట్లా ప్రభు దగ్గరకు రావడానికి. మన దగ్గర బోల్డ్ ఆటంకాలు మనకి ఉన్నాయి, ఎన్నో విషయాలు, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత కష్టమని అనిపించినా ప్రభు దగ్గరికి వాటిని జయించి నువ్వు రాగలిగితే దేవుడు నీకు సంపూర్ణంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఎప్పుడైనా సరే నేను దేవుని నమ్ముకున్నాను, ఒకవేళ నమ్మిన వారు ఇప్పుడే నాకు మరి దేవుడు నాకు ఎందుకంటే సహాయం చేయలేదు, ఎప్పుడండి మరి నాకు సహాయం చేస్తాడని కొంతమంది హృదయంలో ఆలోచన ఉండొచ్చు. చూడండి, చాలా వేసవి కాలంలో కాసేటువంటి వేసవి కాలంలో పండేటువంటి మామిడి పళ్ళు పండటానికి దానికి కూడా టైం ఉంటుంది. విత్తనాలు విత్తి మొక్కలు వచ్చి చెట్లు అయ్యి తర్వాత కాయలు కాసి పళ్ళు తయారయ్యేదాకా ఓపిక, దేవుడు నీ జీవితంలో కార్యం చేసే వరకు కూడా నువ్వు ఓపికగా ఆయన వైపే చూస్తా ఉన్నట్లయితే తప్పనిసరిగా
సరైన సమయంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కంగారు పడకూడదు. దేవుడు ముందు నీకు జరిగించడు, ఆలస్యంగా అసలే చేయడు. దేవుడు సరైన సమయంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది ఈరోజు కొంతమంది వాళ్ళకు వచ్చిన ఆటంకాన్ని పక్కకు నెట్టి యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారో నేను బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. నెంబర్ 1, ఫస్ట్ నేను మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో నేను మీకు చూడండి కొన్ని మాటలు అక్కడ మనం చూద్దామండి. అక్కడ చూడండి మత్తయి సువార్తలో నేను చెప్తున్న వాక్యము, ఈరోజు ఆటంకాలను ఎదిరించి ప్రభు దగ్గరకు వచ్చి మేలు పొందారు, విశ్రాంతి పొందారు. ఎవరు వారు అంటే నెంబర్ 1, ఫస్ట్ వన్, ఒక స్త్రీని నేను మీకు చూపిస్తాను. మనం ఈరోజు అక్కడ కనాను స్త్రీని మనం చూస్తాం. 15వ అధ్యాయం 21 మత్తయి సువార్తలో యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి, ఈరోజు కనాను స్త్రీకి అంటే ఒక అన్యురాలైన స్త్రీ, అంటే యూదురాలు కాదు, ఇశ్రాయేలు దేశపు స్త్రీ కాదు, ఒక అన్యురాలు, కనాను స్త్రీ అన్నమాట. ఈమె గ్రీసు దేశస్తురాలు అని రాస్తుంది బైబిల్లో. ఈమెకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు ఏంటి అంటే బాధ, దెయ్యం పట్టేసి ఉందన్నమాట. దెయ్యం పట్టి బహు బాధపడుచుందన్నమాట. చాలా మరి దురాత్మలు పట్టినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి. వాళ్ళు తమను తాము గాయపరుచుకుంటూ ఉంటారు, ఎదుటి వాళ్ళు కూడా గాయపరుస్తూ ఉంటారు. చాలా బాధపడతా ఉంటే ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందన్నమాట. వచ్చి ఏమని కేక వేసింది తెలుసా? యేసు ప్రభుని ఆ కింద వచనాల్లో ఏమన్నదంటే, ప్రభువా, దావీదు కుమారుడా అని అడిగింది. ఏమని అంటుంది? నువ్వు ప్రభు అయినటువంటి, నువ్వే ప్రభుడవు, నువ్వే ప్రభు, నా జీవితానికి నువ్వు ప్రభువు కాబట్టి, అంతేకాదు నేను నిన్ను ప్రభువుగా నమ్ముతున్నాను, దావీదు కుమారుడా నన్ను కరుణించు, బహు బాధపడుచున్నది కాబట్టి నన్ను కరుణింపమని చెప్పి గట్టిగా కేకలు వేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎవరికి? మనము ఒక మంచి తల్లిలాగా ఉండాలి. తల్లి అనగానే భూ సంబంధమైన తల్లి పిల్లలు ఒకటే మనం అనుకుంటాం. మనం ఆత్మ సంబంధమైన ఒక మంచి తల్లిలాగా కూడా ఉండాలి. ఇతరులను దేవుళ్ళలోకి నడిపిస్తే మనమే ఆత్మ సంబంధమైన తల్లులం అవుతాం. ప్రభు మార్గంలోకి ఇతరులను నడిపించినప్పుడు నువ్వు ఒక ఆత్మ సంబంధమైన తల్లి అవుతావు నువ్వు. సో ఇప్పుడు ఈ తల్లికి చాలా బాధ కలిగి వాళ్ళ కూతురు విషయంలో ఇట్లాంటి బాధ్యత తను తీసుకుంది. తన కూతురు గురించి గట్టిగా కేకలు వేసి అడిగినప్పుడు అక్కడ యేసు ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదని రాస్తుంది. ఇంకా శిష్యులు ఏమన్నారంటే, యేసు ప్రభు దగ్గర ఉండే శిష్యులు, ప్రభువా, ఈమె గ్రీసు దేశానికి చెందిన స్త్రీ, మన యూదురాలు కాదు, ఇశ్రాయేలు దేశపు స్త్రీ కాదు, ఈమెను పంపించేయమని శిష్యులు యేసు ప్రభుని వేడుకున్నారంట. చూడండి ఎలాంటి ఆటంకం, ఎవరి వల్ల ఆటంకం వచ్చింది? ఎవరైతే శిష్యులుగా ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు దగ్గర ఉన్నారో, ఎప్పుడు యేసు ప్రభుతో తిరిగారో, యేసు ప్రభుతో పాటు తిన్నారో, యేసు ప్రభుతో పాటు పరిచర్య చేశారో, యేసు ప్రభుని అంటుకుని జీవించారో, వాళ్ళే ఇప్పుడు ఈ స్త్రీకి ఆటంకస్తులుగా నిలబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు ఏమంటున్నారు? నా దగ్గరకు రండి, భారం మోసుకున్న వాళ్ళారా, ప్రయాసపడుతున్న వాళ్ళారా, నా దగ్గరకు వస్తే మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్తే, సరే కనాను స్త్రీ వచ్చినప్పుడు మనకి కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు మనకి కూడా వస్తూ ఉంటాయి, ఎన్నో చాలా రకరకాల మనుషులు మాటలు వస్తూ ఉంటాయి, చాలా రకరకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఇబ్బంది అనేది, ఆటంకం అనేది ఎవరి వల్ల వచ్చిందంటే, ఏ శిష్యులైతే యేసు ప్రభుతో పాటు తిరిగారో వాళ్ళు అంటున్నారు, ప్రభువా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్పాలి? ప్రభువా, ఆమె అన్యురాలైనప్పటికీ,
నిన్ను నమ్ముకుంది, వాళ్ళ కూతురు గురించి దెయ్యం పట్టిందని అడుగుతుంది ప్రభువా, ఆమె నువ్వు ఎలాగైనా బాగు చేయాలి తండ్రి అని చెప్పాల్సిన పోయి చెప్పవలసిన వాళ్ళే ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభా ఆమె ఇజ్రాయెల్ దేశపు స్త్రీ కాదు ప్రభా, యూదురాలు కాదు, ఆమె పంపించేయి, ఆమెను స్వస్థపరచబాక వాళ్ళ కూతురు బాగుపడకూడదు ప్రభా అని చెప్పి ఈ శిష్యులే ఆటంకంగా యేసు ప్రభుతో చెప్తా ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇలా ప్రభు దగ్గరికి మనం వద్దామని వస్తే మనకి కూడా ఎన్నో రకాల ఆటంకాలే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ స్త్రీ పట్టు వదలకుండా ఏమనిందంటే యేసు ప్రభు చెప్పిన మాటకి ఆమె అన్నది, ప్రభు కుక్క పిల్లలు కూడా, ఆయన అన్నారు పిల్లల రొట్టె తీసుకుని, అంటే ఇశ్రాయేలు కొరకు నేను వచ్చాననే మాట ఆయన వాడినప్పుడు ఆమె అన్నది నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తింటాయి ప్రభు, కుక్కలకి నువ్వే భోజనం పెట్టాలి. ఆయన ఎంత జ్ఞానంతో చెప్పిందండి, కుక్క పిల్లలకి కూడా యజమానుడు నువ్వే కాబట్టి, అంటే ఇశ్రాయేలు ప్రజలకి నువ్వే దేవుడు, మాకు లాంటి అన్యులైన వారికి కూడా నీవే దేవుడవు కదా అనే మాటను ఉపయోగించి ఆమె మాట్లాడినప్పుడు యేసు ప్రభు విశ్వాసంలో ఎవరిని మెచ్చుకున్నారంటే ఈ స్త్రీని యేసు ప్రభు బైబిల్లో లేడీస్లో ఈమెనే ఆయన మెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. స్త్రీలలో ఒక కనాను స్త్రీని యేసు ప్రభు మెచ్చుకున్నారు. మీరు బైబిల్ అంతా చదువుతా ఉంటే ఇద్దరు వ్యక్తుల్ని మెచ్చుకున్నారు. పురుషుల్లో శతాధిపతిని మెచ్చుకున్నారు. ఆశ్చర్యకరుణ్ణే ఆశ్చర్యపరిచారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఈయనకే ఆశ్చర్యం వేసింది. ప్రభుకి నన్ను కుక్క అన్నారు, నన్ను కుక్క పిల్లలు అన్నారు, లేకపోతే మీ శిష్యులు అసలు మంచోడు కానే కాదు, వాళ్ళందరూ ఇలాంటి మాటలు సలహాలు చెప్తారా, నేను నా బాధతో నేను వస్తే నన్ను తోసేస్తారా, నన్ను ఈవిడ పంపించేయమని అంటారా అని పాపగించుకోవాలి. పాపం తెచ్చుకోకుండా ప్రభా ఏది చేసినా నువ్వే చేయాలి తండ్రి, నువ్వు ప్రభువు, నువ్వే ఏం చేసినా నువ్వు నీ వల్లే అవుతుంది, నీ వల్ల కాదంటే భూమి మీద ఏది కూడా లేదు తండ్రి. కాబట్టి నా కుమార్తెకి ఇలాగ బలహీనత వచ్చింది. నువ్వు ఆటంకాలు, ఎంత ఆటంకాలంటే మరి ఆమెకి ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. మరి చుట్టుప్రక్కల కూడా నవ్వుంటారు, ఏమంటే ఈమెంటి కుక్క పిల్లని అని తిట్టినా సరే మళ్ళీ వస్తుంది, ఆ యేసు ప్రభు ఏమో కుక్క పిల్ల అని అంటున్నారు, అన్యులందరూ కూడా ఇట్లా ఆయన ఇక్కడికి ఇలా చెప్పారు, అయినా సరే ఈమె అని కొంతమంది నవ్వుంటారు కదా, కొంతమంది ఎగతాలు చేసి ఉంటారు కదా, అయినా మళ్ళీ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తుంది ఈమె చూడండి అనుకుంటే ఎంతమంది ఎంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకుని ఉంటారు. అవేమి లెక్క పెట్టట్లా, అవేమి పట్టించుకోవట్లా. తన దృష్టి అంతా ఎవరి మీద పెట్టిందంటే ప్రభు మీదే ఆమె తన దృష్టి అంతా కూడా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈమె అనారోగ్యము అనేటువంటి ఆ ఇబ్బందిలో, ప్రయాసలో యేసయ్య దగ్గరకు వచ్చింది. తన కుమార్తెకు దయ్యం పట్టిందు అనే భారముతో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. అయితే ఆమెకు ఆటంకాలు కలిగాయి. మనకి చక్కటి కార్పెట్ వేయరు, యేసు ప్రభు దగ్గరకు వస్తే పోలే దేవుడు నమ్ముకుంటే నమ్ముకుందలే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వెళ్ళిందిలే, ప్రార్థన చేసుకుంటే చేసుకుందలే అని చెప్పి అలా ఏది కూడా వాళ్ళు మనల్ని అలా చెయ్యనే చెయ్యరు. కానీ దేవుడు బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే కనుక చక్కగా ఆటంకాన్ని నిర్లక్ష్యం పెట్టి ఆటంకాన్ని ఆమె వదిలివేసింది. ఆటంకాన్ని పట్టించుకోవట్లా, ఆటంకం దగ్గర నిలబడిపోలేదు ఈవిడ. నన్ను అట్లా అన్నారు, నన్ను కుక్క పిల్ల అన్నారు, లేకపోతే నా కోసం కాదన్నారు. ఇప్పుడు ఈయన శిష్యులేమో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అసలు వీళ్ళ శిష్యులు చూస్తేనేమో ఇట్లా అంటున్నారు, ఈమె అన్యురాలు ప్రభా, ఈమెకు సహాయం చేద్దారు అంటున్నారని కోపం తెచ్చుకుని వెళ్ళిపోకుండా ప్రభా ఎవరికైనా మరి బైబిల్ ఏం రాస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని స్తోత్రం హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభువు కాబట్టి ప్రభు నువ్వే అందరికీ ప్రభుడు కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. నా భారం ఇది తండ్రి, నా ప్రయాస ఏంటంటే నా కుమార్తె, నా భారం ఏంటంటే నా కుమార్తెకి దెయ్యం పట్టింది, అందుకే నీ దగ్గరకు వచ్చాను అన్నప్పుడు ఆమె విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభుకి ఎంతో ఆశ్చర్యం వేసి ఆశ్చర్యకరుణ్ణి ఆశ్చర్యపరిచేసింది ఈ స్త్రీ. అద్భుతంగా ఆమె కుమార్తెకు దెయ్యము వదిలినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్తున్నాము. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు వీడు అనారోగ్యం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆటంకాలు కలుగగా దేవుడు
మరి ఆమెకు ఆటంకాల నుంచి విడిపించబడి ఆ స్త్రీ ఆ బాధ నుంచి కూడా తప్పించబడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఇంకా రెండో విషయాన్ని చూద్దాము. లూకా సువార్తలో 18వ అధ్యాయం 2వ వ్యక్తిని, ఈయన కూడా అనారోగ్యంతో వచ్చినటువంటి వ్యక్తిగా బైబిల్లో మనం చూడొచ్చు. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుంచి 43వ వచనం వరకు కనుక చూసినట్లయితే మరి ఇక్కడ కూడా వాళ్ళకి చాలా మరి ప్రభు చెప్పిన మాటను మనం ధ్యానిస్తున్నాం. ఏంటి అనంటే, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాననే మాట కదా. అయితే ఆటంకాలు చాలా కలుగుతాయి. అయినా ఆటంకాలు మనం ప్రక్కకు పెట్టి ప్రభు దగ్గరికి రావాలి, విజయాలు సాధించాలి అని మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా కనాన్ స్త్రీ అలాగే చేసింది. తనకి చాలా ఆటంకాలు వచ్చాయి. యేసు ప్రభు సొంత శిష్యుల నుంచే ఆమెకు ఆటంకం వచ్చింది. అయినా సరే ప్రభుని విడిచిపెట్టకుండా ఆ కుమార్తెకి దెయ్యం వదిలేదాకా యేసు ప్రభు వెనకాలని తిరుగుతూ గొప్ప కార్యం పొందింది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తే లూకా సువార్తలో 18వ అధ్యాయం 35వ వచనం నుంచి 43 వరకు కనుక చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు ఎరికో అనే ఊరికి వెళ్తున్నప్పుడు ఒక గుడ్డి అతని గురించి బైబిల్లో రాశారు. ఒక గుడ్డి అతను ప్రక్కన త్రావు పక్కన కూర్చొని అతను ఏం చేస్తున్నాడంటే మరి భిక్షం అడుక్కుంటా ఉన్నాడు. అతనికి కళ్ళు లేవు కానీ చెవులు బాగానే వినిపిస్తాయి, కళ్ళే లేవు. చూడండి, మనం చాలాసార్లు లేదు లేదు అనే దాని గురించి బాధపడకూడదు. నాకు అది లేదు లేదు కదా. నీకు లేనిది రావాలి అంటే ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. నీకు ఏదుందో దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దానిని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్తే లేనిదేదో దేవుడే దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇతనికి నోరు బాగా పనిచేస్తుంది. ఈయన గురించి ఏం రాశారంటే ఇతను ఎక్కువ మాట్లాడతాడంట, చాలా ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు అదే ఉపయోగపడింది ఇతనికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేరే సువార్తలో ఇద్దరు అడుక్కుంటున్నట్టుగా రాశారు. యాక్చువల్గా నిజానికి అక్కడ ఇద్దరు ఉన్నారంట. ఒక అతనే మాట్లాడుతూ ఉంటాడు. బాగా వినండి, నీకు బాగా మాట్లాడే గుణం ఉందనుకో, దేవుని కోసం మాట్లాడు, చాలా బాగుంది, తప్పేం కాదు. కొంతమంది నోరు విప్పకుండానే ఏదో ఒకటే మాట్లాడతారు, అవతలలో ఒక కత్తితో పొడిచినట్టుగా మాట్లాడతారు అనమాట. అంత క్యాపబిలిటీ ఉంటుంది కొంతమందికి. కొంతమంది అలా మాట్లాడుతూనే ఉంటారు అనమాట. నీకు అలాంటి లక్షణం దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, దేవుని కోసం వాడచ్చు. దేవుని స్వార్థ చెప్పు, సాక్ష్యం చెప్పు. నీ వల్ల కొంతమంది బలపడతారు, కొంతమంది బాగుపడతారు. ఒక మాట చెప్పే ఉంటే ధైర్యంగా ఉంటారు. పొద్దున్నే ఫోన్ చేశారు అనమాట. నాకు ఇప్పుడున్న కాలాన్ని బట్టి కొంచెం టెన్షన్ అనిపించింది. గబగబా ఫోన్ తీసి ఏంటి అనేసి అడుగుతుంటే, ఏమి లేదండి, ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు, మాకు ఇంట్లో మరి ఇబ్బందిగా ఉంది అంటే నేనేం చెప్పానంటే, అధికారం ఆధిపత్యాలని దేవుడి చేతుల్లో ఉన్నాయి. మీకేం కాదు, హాయిగా హ్యాపీగా ఉంటారు, శుభ్రంగా ప్రార్థన చేసుకోండి, మీరు దేనికి బలి అవ్వాల్సిన అవసరం లేదు అని. అదేనండి, మీతో మాట్లాడితే కొంచెం మనసు బాగుంటుందని చేశారు, అసలు మనసు ఏం బాగోలేదు. ఈరోజు మన జీవితాల్లో చాలా మందికి మాట్లాడే ఆ మాట వల్ల కొంతమంది బ్రతికేస్తారు. ఆ మాటలు దేవుని వాక్యం గురించిన మాటలే ఉన్నప్పుడు తప్పకుండా వట్టి మాటలు, లేని మాటలు కాదు కదండి చెప్పేది. బైబిల్లో ఉన్న మాటలు, దేవుని వాక్యం బ్రతికిస్తుంది అంటే అదే మరి అర్థం. అధికారం దేవుడిది కదా, ఆధిపత్యం దేవుడిది కదా, నువ్వు ఉండాలన్నా మనం లేకుండా చేయాలన్నా దేవుడిది కదా. అయితే దేవుడు అధికారం ఆధిపత్యంలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ముందుగా ధైర్యం అనేది మనకు ఉండాలి, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అని చెప్పి నేను ఆమెకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా, నాకు తెలుసండి, నేను ఎప్పుడైనా ఇట్లా మాట్లాడినప్పుడే నాకు ధైర్యం అనిపిస్తుంది, అందుకే మధ్య మధ్యలో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను మీతో అని చెప్పి. ఈరోజు మాట్లాడే సుగుణం ఉందనుకో నీకు, దేవుడి గురించి మాట్లాడు, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాను. కాబట్టి ఈ గుడ్డి వాళ్ళు ఇద్దరు వాళ్ళు రాశారు యాక్చువల్గా వేరే చోట. ఇక్కడ ఒక అతను మనం చూస్తున్నాం. ఏంటి ఒక అతనే మాట్లాడాడంటే ఇద్దరికి మాట్లాడే అలవాటు ఎక్కువ అట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడే అలవాటు ఎక్కువ అనమాట. సో ఇద్దరు అట్లా ఒక అతను గట్టిగా అరుస్తున్నాడు. ఏమనంటే, దావీదు కుమారుడా యేసు అనే మాట వాడారు. యేసు అంటే నన్ను రక్షించేవాడు, దావీదు వంశంలో పుట్టావు నువ్వు, మరి నన్ను నాకులాగా మరి ఉంది అని చెప్తే, ఇప్పుడు జన సమూహము, చూడండి బైబిల్లో చూపిస్తాను, మనం చూద్దాం. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో మనం ఆ మాట చూద్దాం.
39వ వచనంలో ఓరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించి మరి కేకలు వేసెను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ చాలా మంది ప్రజలు, వేరే చోట జన సమూహము అని రాస్తుంది, వేరే చోట ప్రజలు అని రాస్తుంది. వాటెవర్ మేబీ అందరూ ప్రజలు ఉన్నారు అక్కడ కదా. శిష్యులు కానివ్వండి, యేసు ప్రభుత్వం మేలు పొందిన వారు కానివ్వండి, లేకపోతే అద్భుతాలు పొందుకున్న వారు కానివ్వండి, కృతజ్ఞత కలిగిన వారు కానివ్వండి, యేసు ప్రభుత్వం పాటు చాలా మంది ప్రజలు ఉన్నారు. వీడికి కళ్ళు లేవు కానీ చెవులు మాత్రం బాగా పనిచేస్తాయి. జనాలందరూ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ శబ్దం విన్నాడండి. విని పక్కన వాళ్ళు అడిగాడు, ఏంటి ఇంత పెద్ద శబ్దం వెళ్తుంది, చాలా సౌండ్ వస్తుంది ఏంటని అడిగితే పక్కన వాళ్ళు చెప్పారు, ఆ యేసు అని ఆయన ఇప్పుడు ఇటు వెళ్తున్నాడు అని చెప్పారు. అంతే, ఇంకా దాన్ని పట్టుకున్నాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేక వేస్తే యేసు ప్రభుత్వం ఇప్పుడు ఆటంకంగా ఉన్న వాళ్ళు ఎవరు? ప్రభు ఏమో రమ్మంటున్నారు. అయితే నీకు ఆటంకాలు వస్తాయని నేను చెప్తున్నాను. ఈసారి ఆటంకంగా ఉన్నవారు ఎవరంటే జన సమూహము, నీ చుట్టూ ఉన్న ప్రజలే నీకు కొన్నిసార్లు ఆటంకంగా ఉండవచ్చును. అర్థమవుతుందా అండి? నిన్ను ప్రోత్సహించరండి. మీరు అనుకోవచ్చు, నాకు బాగా ప్రోత్సాహం ఇస్తారు, మంచి దారిలోకి వెళ్ళామంటారు, మంచి మార్గంలోకి వచ్చామంటారు, మంచి మాటలు వింటున్నావమ్మా, మంచి మాటలు చెప్తున్నావని నిన్ను ప్రోత్సహిస్తారని అనుకుంటున్నారేమో. అలా చేయరండి. ప్రజలు, జన సమూహము ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, నీ మీద నిందలు కూడా పడచ్చు. అయితే అంతేకాదు, ఇంకా చాలే అరిసెవలే ఊరుకో అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. వెళ్ళింది చాలే చర్చికి ఇంకా ఆగు అని చెప్పేవాళ్ళు కూడా నీ చుట్టుప్రక్కల ఉండొచ్చును. అర్థమవుతుందండి నేను చెప్పే వాక్యం? ప్రభు రమ్మని చెప్తా ఉంటే ఇక్కడ జన సమూహమే ఆటంకపరుస్తా ఉన్నారు, ప్రజలే ఆటంకపరుస్తున్నారు. ఆపు, గట్టిగా నోరు మూసుకుని ఉండు, యేసు ప్రభుకి చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, ఆయన వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన ఏం చెప్పారు, మీరు రండి అన్నాడు ఆయన. వీళ్ళు ఏమంటారు? ప్రజలు, జన సమూహం, అక్కడ ఉన్న శిష్యులు కానివ్వండి, యేసు ప్రభుతో పాటు తిరిగిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మానవులే కదా, వాళ్ళందరూ అంటున్నారు ఆగు, ఓరకుండుమని అతనిని గద్దించిరి. మీకు మీరు చర్చికి వెళ్తే, లేకపోతే సేవ చేస్తే, పరిచర్య చేస్తే పూలదండలు వేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎన్నో ఒక్కొక్కసారి మాటలు కూడా పడాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి అసలు ప్రోత్సాహమే ఉండదు, అలాంటివి కూడా ఉంటాయి జీవితంలో. అయినా సరే నువ్వు ఊరుకోకూడదు, దేవుని స్తోత్రం హల్లెలూయా, నువ్వు ఆగకూడదు. అయినా సరే నువ్వు ముందుకే నడవాలి. వీడు ఏం చేశాడు తెలుసా? ఈ గుడ్డతను ఎందుకు వచ్చిందిలే, ఈ ప్రజలందరూ ఎలాగ అంటున్నారు, ప్రజలు అతనికి కళ్ళిస్తారా? జన సమూహం అతనికి కళ్ళు కావాలి కళ్ళిస్తారా? లేకపోతే అక్కడ చుట్టుప్రక్కల యేసు ప్రభు శిష్యులు కళ్ళిస్తారా అతనికి? వాళ్ళు ఎవరెవరని వాడికి తెలుసు. వాడికి తెలిసింది ఏంటంటే ఆ యేసు అతను ఈ పని చేయగలరు. కాబట్టి ఎన్నోసార్లు వినుంటాడు ఆ మాటలు. అసలు ఇప్పుడు ఉన్న అవకాశం మాత్రం వదలకూడదు. అసలు వీళ్ళు ఎంతమంది నన్ను ఆపుని నోరు మూసుకోమంటున్నారు, గర్జిస్తున్నారు, ఆపు అని అంటున్నారు, నోరు ఎక్కితే ఊరుకొని అంటారు, వీళ్ళు ఏం చేస్తారో చూస్తారని చెప్పి ఈసారి ఇంకా గట్టిగా కేకలు వేశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చెప్పండి, ఇంకేం చేశాడు? గట్టిగా కేకలు వేయడం అంటే గట్టిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుట. కేకలు వేయడం అంటే మనుషుల మీద అరవకూడదండి. మనం పోరాడేది మనుషులతో పోరాటం చేయకూడదండి. నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో దేవుని సన్నిధిలో పెట్టాలి. నీ కన్నీటిని దేవుడి సన్నిధిలో పెట్టు. నీ అవసరత తీర్చబడేలాగున నీవు దేవుని సన్నిధిలో నీ కన్నీరు కార్చగలిగినట్లయితే నీకు ఆటంకాలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి జీవితంలో. ఇప్పుడు ఒక వయసులో అమ్మ నా బాధ్యతలు తీరిపోయాయిలే, అందరికి మరి కూతురికి కొడుక్కి పెళ్లిళ్ళు చేస్తాం, అన్నీ అయిపోయి ఇంకా నాకేం అలాగే ఉండదండి. ఎప్పటికప్పుడే జీవితంలో బాధ్యతలు 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 ఉంటానే ఉంటాయి. ఎన్నోసార్లు నిన్ను ఆటంకపరిచే పరిస్థితులు నీ జీవితంలో ఆటంకాలు వస్తానే ఉంటాయి. ముందుగానే నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి. నీకేదో సోఫా వేసి నీకు ఇట్లాగా ఒక పెద్ద కార్పెట్ రెడ్డ వేసి నువ్వు రామ్మ నీ మీద నడుచుకుంటూ చర్చి అలాగే నీకు అందరూ నేను తిడతాను, నేను హేళన చేస్తాను, నేను నవ్వుతాను. అయితే మాత్రం నీకేంటంట, నీ కళ్ళు కావాలి, ఆడికి తెలుసు కళ్ళు కావాలి, అది ఇచ్చేది శిష్యులు కాదు, యేసు ప్రభువు ఆయన ఇస్తారు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నీ బాధ తీర్చగలిగేవాడు ప్రభుని రమ్మంటున్నారు. ఆయన నీ భారము
నీ భారాన్ని నేను మోస్తాను, నీ ప్రయాసం నేను భరిస్తాను, నువ్వు నా దగ్గరకు రమ్మంటే ఆటంకపరిచే వాళ్ళని ఎందుకు చూడాలి? ఎప్పటికైనా నిన్ను ఆటంకపరిచేవారు నీ మార్గాల్లోకి వచ్చి తీరతారు, వచ్చి తీరాలి కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇది మంచి మార్గం అండి, ఇది మంచి మార్గం. అందరూ నోరు మూసుకురా, ఊరుకోవాలి, గట్టిగా గద్దిస్తున్నారు, రావద్దు, అక్కడే ఉండమనంటే వీడు లాభం లేదని చెప్పి ఎంత మంచి అవకాశం కదా. దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలండి? చక్కబెట్టుకోవాలండి. మనం అదంతా చేయలేకపోతున్నాం. మంచిగా ఆరాధనలకు వచ్చే టైం బోల్డ్ ఉంటే బోల్డ్ పోగొట్టేస్తున్నాం. ఇప్పుడేమో రావాలంటే టెన్షన్, నిజంగానే భయం. అందుకే లైవ్ కార్యక్రమాలు ఇస్తున్నాము రకరకాలుగా. లాభం లేదు, అవకాశం ఉంది. యేసుప్రభు ఇప్పుడు ఇక్కడే వెళ్తున్నాడట, కాబట్టి ఎందుకు అతను ఆపడండి? మళ్ళీ వాడు ఏం చేశాడంటే, నాకు బాగా నచ్చిన పాయింట్, మరి బిగ్గరగా కేకలు వేశాను. నోరు మూసుకుని కూర్చొనిను అని కానీ రాసుంటే బైబిల్లో నేను ఇంకో రకంగా వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఏం చేశాడు అతను? మరి బిగ్గరగా కేకలు వేశాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని గట్టిగా, మామూలుగా అరుస్తుంటే ఊరుకోవట్లేదు కదండి. అందుకని ఈసారి యేసు ప్రభు చెవుల్లోకి వెళ్ళేలా కలుస్తున్నాడు. ఇప్పుడు మనం అరవడం అంటే మనుషుల మీద అరవటం కాదండి, దేవుని సన్నిధిలో నీ కన్నీరు కార్చటం, నీ కన్నీరు అంతటి జాగ్రత్తగా దేవుడు దాసి నీకు సహాయం చేస్తాడు. ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడి జవాబును తప్పకుండా అనుగ్రహిస్తాడు. కనికరం లేని కఠినాత్ముడు కాదు దేవుడు, కనికర సంపన్నుడు. మానవుల కఠినత్వాన్ని చూస్తూ ఉంటాం, కానీ దేవుడు కనికర సంపన్నుడైనటువంటి దేవుడు. గట్టిగా అరిశాడు అంతే. అరిసేటప్పటికి వెంటనే ఎవరు నిలబడ్డారు? యేసు ప్రభు నిలబడి ఎంత క్లియర్గా అడిగారు ప్రభు తెలుసా, నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని అడిగారు. ఆయనకి తెలుసు ఆ విషయం, వాడికి ఏదో అవసరమో ఈయనకి తెలుసు. అయినా సరే ప్రభు అడుగుతున్నాను నేను నీకేం చేయాలంటే, వాడు కూడా ఎంత చక్కగా చెప్పాడు తెలుసా అండి, సూటిగా స్పష్టంగా, ప్రభువా నాకు కళ్ళు లేవు, కళ్ళు ఇవ్వాలి. నీకు తెలుసు కదా ప్రభువా. చాలా మంది ఇలాగే, మీకు తెలుసు కదా ప్రభువా, నేను ఎంత బాధలో ఉన్నానో నీకు తెలుసు, నేను ఎంత కష్టంలో ఉన్నానో నీకు తెలుసు, నేను ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసు అంటుంటారు. కానీ ప్రభువా నాకు ఈ విషయంలో నువ్వు సహాయం చేయి, ప్రభువా ఈ కష్టంలో ఉన్నాను నన్ను విడుదల దయచేయి, ఈ బాధలో ఉన్నాను, ఈ అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను నన్ను స్వస్థపరచు. అడగటం మానకూడదండి, అడగమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నాకు ఆరోగ్యం దయచేయి, మరి నా ఎముకల్లో సత్తువు దయచేయి, ఎముకలకు బలం దయచేయి ప్రభు, మరి నేను స్వస్థపరిచి యెహోవా నన్ను అవుతాను, నువ్వు నాకు స్వస్థపరిచి. నా కాలం కంటే ముందుగా నేను వెళ్ళకూడదు ప్రభు, నన్ను ఎందుకు వచ్చావు? ఆ పనంతా నేను చేసాకే భూమి మీద వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని అడగాలి? నా కాలం కంటే నేను ముందు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు, నన్ను ఎంతకాలం ఉంచుతావో అంతకాలం నేను ఉండాలి. అలా నాకు ఆరోగ్యం దయచేయి ప్రభు, నా పనులను చేసుకోగలిగే శక్తి దేవా అని చెప్పి దేవుడు మనం అడగాలి. కానీ నీకు తెలుసు కదా ప్రభా. చాలా మంది దేవుడు తెలుసు కదా నీకు అడగటం ఎందుకు అంటూ ఉంటారు. దేవుడేమో అడగాలన్నాడు, దేవుడు రూలని అడగండి అని అంటారు. కాబట్టి గట్టిగా ఏం చేయాలి అని అంటే, నా కళ్ళు కావాలని అంటే, సరే నీ విశ్వాసం బట్టి కళ్ళు వస్తాయని అనగానే వాడి కళ్ళు రావడం యేసు ప్రభుతో కృతజ్ఞతతో ఆ కళ్ళతో ప్రభు దగ్గర, ప్రభుతో పాటుగా తన జీవితం ఆయన ముందుకు వెళ్ళాడని దేవుడి వాక్యంలో రాసింది. నీకు ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు కూడా వస్తాయి, చాలా చెప్పలేని విషయాలు వస్తావు, చెప్పుకోలేని సంగతులు కూడా వస్తాయి. అయినా దేవుడు మాత్రం నేను దాన్ని ఆ ఆటంకాన్ని ఓవర్కమ్ చేసి నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు నీకు, నీ కుటుంబానికి, నేను నమ్మిన వారికి అందరికీ అది క్షేమం అవుతుంది, అందరికీ అది ఎంతో గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, కనాను స్త్రీకి ఎంతో ఆటంకం వచ్చింది, కనాను స్త్రీకి శిష్యులను బట్టి ఆటంకం వచ్చింది, ఇక్కడ గుడ్డివాడికి జన సమూహాన్ని బట్టి ఆటంకం వచ్చింది. అయినా సరే అతడు ఆగకుండా దేవుని బిడ్డలారా ఆటంకాలని కూడా అధిగమించి ప్రభు దగ్గరకు వచ్చారు. వాళ్ళ భారాలను దేవుడు తీసివేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొకటి చూపిస్తాను, మత్తయి సువార్త 14:15 ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆటంకాన్ని మీకు చూపిస్తా. ప్రజలు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు 14:15 చూడండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి
భోజన పదార్థములు కొనుక్కొనిటికే వారిని పంపివేయమని చెప్పింది. 3 రోజుల నుంచి వాక్యం వింటున్నారండి ప్రజలు. మీరు ఎంతసేపటి నుంచి వాక్యం వింటారు? పట్టుమని అరగంట సేపు వాక్యం వినాలంటే మనకి కింద సర్దుకొని అది చేసి ఇది చేసి కానీ మనకు అవ్వదు. 3 రోజుల నుంచి వాక్యం అలా వింటుంటే నిజంగా ఎంత యేసుప్రభు చాలా కనికరం ఉండాలి. బైబిల్లో మీరు చూస్తే కనికర సంపన్నుడు దేవుని స్తోత్రం. చాలా కఠినాత్ముడు కాదు, కఠినంగా ఉండడు, చాలా కనికరంతో ఉండాలి. ఎంత బైబిల్లో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చినా కనికరం చూపించారు. పాపాత్మురాలైన స్త్రీ అని బైబిల్లో రాస్తే ఆమె మీద కూడా కనికరం చూపించాడు ఆయన. అంత కనికర సంపన్నుడు యేసుప్రభు. అందుకే ఎప్పుడైనా సరే ఆయన దగ్గరకు రావడానికి వెనకడుగు వేయద్దు, అమ్మో అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే వాక్యం 3 రోజుల నుంచి ఏంటంటే శిష్యులకి హడావిడి ఎక్కువైందండి. బాగా టెన్షన్ వచ్చేసింది శిష్యులకి. ఎందుకు వచ్చింది టెన్షన్? ప్రభా వీళ్ళందరికీ మనం ఎక్కడ భోజనం పెడతాం, సాయంకాలం అయిపోయిందా, వీళ్ళకి మనం భోజనం పెట్టలేక పంపించేయండి ప్రభా, వీళ్ళని పంపించేసేయండి అని చెప్పి ఒకటే గొడవ అన్నమాట. వీళ్ళందరూ యేసుప్రభు నమ్ముకున్నవాళ్ళు. ఇప్పుడు చెప్పినట్లు ఈ లిస్టులో ఇప్పుడు ఉన్నవాళ్ళు శిష్యులే. ఏకంగా 15:32లో కూడా అక్కడ కనిపిస్తారు. 2 చోట్ల రాస్తుంది పంపించేయండి ప్రభా. చెప్పండి, పంపించేసేయండి ప్రభా. శిష్యుల్ని ప్రజలందరినీ పంపించేయండి ప్రభా. వాక్యం విన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పండి ప్రభా. వీళ్ళందరికీ మనం ఎక్కడ భోజనాలు పెడతాం ప్రభా, వీళ్ళు తినడానికి ఉండడానికి మనం ఎక్కడ చేస్తాం, వాక్యం అన్నారు కదా పోనివ్వండి ఇంకా పంపించేయండి అని హడావిడి పడుతుంటే ప్రభు అన్నారు వాళ్ళకి మీరే భోజనం పెట్టాలి అన్నారు. దేవుని స్తోత్రం. ఏమన్నారు? నేను వాళ్ళ మీద చాలా కనికర పడుతున్నాను. పాపం 3 రోజుల నుంచి కూర్చుని వాళ్ళు దేవుని నా మాటలు వింటా వచ్చారు. వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళు తినడానికి ఈ సాయంకాలం అప్పుడు ఈ అరణ్యంలోకి వాళ్ళు పంపించేయమంటారండి మీరు? అసలు వాళ్ళని ఉంచండి అంటే మరి ప్రభు ఇంకొక కాన్సెప్ట్లో కూడా ప్రభు ఇంతమందికి మనం ఎక్కడ పెడతాం, వాళ్ళ దగ్గర ఏమో 7 రొట్టెలు 2 చిన్న చేపలే కదా ప్రభు ఉన్నాయి. అలాగా ఇట్లా మొదలు పెడతా ఉన్నారనమాట. అక్కడ 7 రొట్టెలు ఉన్నాయని చెప్పి దేవుడి వాక్యంలో రాస్తుంది. అది 16:34లో దేవుడు ఇక్కడ ఈ అధ్యాయంలోనే మనము ఇంకొక రెఫరెన్స్ కూడా చూస్తాము. వేరే చోటు కూడా ఉంటుందండి. వాళ్ళు 32వ వచనం 15:32లో రాస్తుంది. ఇక్కడ కూడా వేరేది. ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అని ఇక్కడ వాక్యంలో రాస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న 14:15లోనేమో ఇంకా పంపించేయమండి. ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అక్కడేమో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు, ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనమాట. అవే ఉన్నాయి కదా ప్రభా, 2 చోట్ల పంపించేయమంటున్నారు శిష్యులు. ప్రభా పంపించే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతవరకు సరిపోతాయి, అక్కడేమో 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలే ఉన్నాయి, ఎంతమందికి ఎక్కడ ప్రభా భోజనం పెడతాము, పంపించేయండి అని అసలు వాళ్ళని అంటే యేసు ప్రభు అన్నారు వాళ్ళకి మీరే ఆహారం పెట్టాలి అని చెప్పారు అనమాట. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మరి యేసు ప్రభు యొక్క శిష్యులే ఇప్పుడు ఆటంకస్తులుగా నిలబడ్డారు. నిర్దాక్షిణ్యంగా ఆహారంతో అలమటించిపోతున్న వారిని, 3 దినాల నుంచి సరైన ఆహారం లేకుండా బాధపడుతున్న వారిని నిర్దాక్షిణ్యంగా కఠినాత్ములే కఠినమైన మనసుతో పొమ్మని పంపించేయమని ప్రజల పట్ల ప్రేమ లేకుండా వాళ్ళు ఈ రకంగా బైబిల్లో మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు మన జీవితంలో నేను చెప్పేది ఏంటంటే 2 సందర్భాల్లో వాళ్ళు పంపించడానికి వీలు లేదు. వాళ్ళందరికీ ఆహారం పెడదామని చెప్పి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి ఆహారం పెట్టారు. 7 రొట్టెలు చిన్న చేపల్ని ఆశీర్వదించి ఆహారం పెట్టారు. ఇంకా పెట్టగా చాలా మిగిలిపోయాయని ప్రభు వాక్యంలో రాస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు. వాళ్ళని వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, వాళ్ళని ఒట్టి చేతులతో మనం పంపించాం. ఒకసారి అమెరికా దేశంలో ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఎవరు అని చెప్పి ఒక కాంపిటీషన్ పెట్టారు. పెడితే ఆ కాంపిటీషన్లో ఫొటోస్ అంటే బాగా మంచి ఫోటో తీసిన వాళ్ళు, మంచి విషయాన్ని ఫోటో తీయాలన్నమాట. అలా ఎవరు తీశారని చెప్పి ఫోటోలు అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ప్రజెంట్ చేస్తుంటే దాంట్లో అమెరికన్ ఫోటోగ్రాఫర్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
ఏముందండి అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనేసి అన్నట్లయితే, అంటే ఆహారం లేని పరిస్థితి అనేది నిజంగా చాలా ఘోరం. ఇది శరీర సంబంధమైన ఆహారం కూడా అవసరమేనండి. ఆత్మ సంబంధమైన ఆహారం ఇంకా చాలా శ్రేష్టమైనదని నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే ఆ ఫోటోగ్రాఫరు ఏం ఫోటో తీశాడు, ఏం ఫోటో తీస్తే అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే, జాగ్రత్త, ఆఫ్రికా దేశంలో ఆహారం లేని ప్రాంతాలు చాలా ఉంటాయండి. నేను ఒక దైవ సేవకులు వాక్యం చెప్తుంటే విన్నాను. ఆయన ఒక దేవుని సేవకుడు ఆఫ్రికా దేశం వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు ఆ రాత్రి పడుకుంటే తలుపులు గట్టిగా కొడుతున్నారట. అయితే అక్కడున్న పాస్టర్ గారు చెప్పారంటే, బ్రదర్ మనం తలుపులు తీయకూడదు అని చెప్తే, ఎందుకు తీయకూడదు అంటారంటే, వాళ్ళు మనం ఏమైనా ఆహార పదార్థాలు పెడతామేమోనని వచ్చారు. అవి మనం తలుపులు తీస్తే ఆహార పదార్థాలతో పాటు మనతో కూడా మనల్ని కూడా తినేస్తారు వాళ్ళు అని చెప్పారట. అయితే కొన్ని కనీసం బిస్కెట్లన్నా అలా వేద్దామండి అని చెప్పి కిటికీలో నుంచి దూరంగా బిస్కెట్లు వేసామండి అని చెప్పారు. ఆ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ఏంటంటే, ఆఫ్రికా దేశంలో ఒక చిన్న అబ్బాయి ఎముకల గూడుతో కూర్చుని తల పైకెత్తే అంత శక్తి లేక, ఓపిక లేక, తల ఇలా వాల్చేసుకుని అల్యూమినియంతో చేయబడిన సత్తు పళ్ళె, ఆ సత్తు పళ్ళెము చొట్టలు పడిపోయిన పళ్ళెం ముందు కూర్చున్న ఫోటో. ఆ పిల్లాడు పక్కన, వాడి ప్రక్కన వీడు చచ్చిపోతే తిందామని ఎదురు చూస్తున్న రాబందులు. అది ఫోటో. ఈరోజు చాలా ఆహారం వేస్ట్ చేస్తూ ఉంటాం కదండి, మనం బోర్డులంతా పడేసేస్తాం. ఈరోజు కనీసం ఆహారం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరి కిందసారి మేము ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు, కరోనా టైం నుంచి ఎప్పటిదాకా చర్చికి ఒక వేరే స్థలానికి వెళ్ళి అడుక్కోలేని వాళ్ళందరినీ కలెక్ట్ చేసి కమ్యూనిటీ సెంటర్స్లో అలాంటి వాళ్ళు చెప్పెట్టి ఎప్పటిదాకా ఉచితంగా వాళ్ళకి భోజనాలు పెడుతున్నారంట. దేవుని స్తోత్రం. ఇప్పటికీ కూడా ఉచితంగా, అంటే వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు. కొంతమంది ఏమో పేషెంట్లు అట, కొంతమంది చూడండి అడుక్కోవడానికి వెళ్ళలేని పరిస్థితి. లాక్డౌన్ వచ్చింది లాస్ట్ టైము, అప్పుడు అడుక్కోవడానికి బయట తిరగడానికి అవ్వదు కదండి, మజ్జిగ తాగడానికి అవ్వదు, మంచినీళ్ళు దొరకలేదు సరిగ్గా ఆ ప్రాంతాల్లో. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, సంతోషం అనిపించిందండి. ఒక దేవుని సేవకుడు అంత చక్కగా ప్రజల కోసం అక్కడ అనేక మందికి ప్రతిరోజు వడ్డిస్తా, వంటలు చేసి చర్చిలో వంటలు చేయించి, ఇలాగా పూర్తిగా నడవలేని వాళ్ళు, అడుక్కోవడానికి కూడా బయటికి రాలేని అందరికీ కూడా ఉచితమైన భోజన సదుపాయాలు కల్పించాము. అయితే అని చెప్పారు, మధ్యలో తగ్గింది కదా అని కొంచెం ఆగితే దేవుడు అన్నాడట, ఇప్పుడు మీరు భోజనం పెట్టాలంటే మళ్ళీ కరోనా తెప్పించాలని అడిగాడట. ఆ పాస్టర్ గారు చెప్తారు, దేవుడు అడుగుతున్నాడట, ఏం బాబు మళ్ళీ కరోనా వస్తే కానీ నువ్వు ఆ పేదలకు భోజనాలు పెట్టవా అని అంటే, అయ్యో ప్రభు నన్ను క్షమించమని మళ్ళీ మేము స్టార్ట్ చేసేది కంటిన్యూగా ఇప్పుడు మేము వాళ్ళకి భోజనాలు పెడతాం. ఈరోజు కనీసం తినడానికి కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏ ఫోటో అని చెప్తున్నారండి, ఎముకల గూడు ఉంటే అక్కడ పక్కన రాబందులు, వీడు పడి చచ్చిపోతే కనుక వీడు తినేయడానికి రాబందులు పక్కనే ఉన్న ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారట, ఆ అబ్బాయికి నువ్వు సహాయం చేసావా అని చెప్పి గబగబా అబ్బాయి ఎక్కడున్నాడు వెళ్ళి ఆ ప్రాంతం చూస్తే ఆ అబ్బాయి అక్కడ లేడు. ఉంటాడండి అబ్బాయి, ఎముకలు గుర్తున్నవాడు, ఆ సత్తు పళ్ళెం పట్టుకుని అలాగే ముందుకోవాలి, తర్వాత చనిపోయాడు. అలా ఎంతో మంది ఆహారం లేకుండా చనిపోతుంటే దేవుడు మనకి ప్రతిరోజు ఆహారం ఇస్తూ ఉంటే మనకి అసలు తింటాం కానీ అసలు ఆ దేవుడు ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్. మనము ఇతరులకు కూడా కొంత చేసేవాళ్ళలాగా ఉండాలి. అలా ఎంతో మంది మరి ఉన్నారు. మన ప్రాంతాల్లో అయితే ఎక్కువ మంది పడేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనము ఇచ్చేవాళ్ళలాగా ఉండాలని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీకు దేవుని స్తోత్రం కలిగి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. శిష్యులే ఆటంకంగా ఉన్నారు. ఏంటంటే వద్దు ప్రభా వాళ్ళకి భోజనం పెట్టద్దు, ఒక పూట తినకపోతే మనకి ఎంత నీరసం వచ్చిందండి. ఎంతో మంది కనీసం తినడానికి ఆహారం లేక ఇప్పుడున్న సమయాల్లో ఎంతో మంది బాధపడతారు. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అలా ఉంచితే, నేను మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. శరీర సంబంధమైన విషయాన్ని అలా ఉంచండి, ఆత్మ సంబంధమైన ఆహారమే కనుక మీకు లేకపోతే అది ఇంకా ప్రమాదం.
బైబిల్ చదవడం మానేసి, దేవుని వాక్యం వినడం మానేసి, దేవుని మాటలు చదవడం మానేసామంటే మాత్రం ఆత్మ బలహీనపడితే నేను ఎవ్వరూ కూడా కాపాడు. ఆత్మ మాత్రం బలంగా ఉండేటట్టుగా చూసుకోవాలంటే నువ్వు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, రెండు మాటలు ఆలకించాలి. అప్పుడు నీ ఆత్మలో బలం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడద్దు కానీ, క్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడద్దు కానీ, అక్షయమైన ఆహారం అనేది దేవుని వాక్యము, దాని కొరకు ప్రయాసపడండి అనేసి ప్రభు చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రయత్నం చేయండి, చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండండి. దేవుడు తప్పక మీకు మీ రుణం తీర్చేస్తాడే. ఆ రుణం తప్పక తీరుతాడు. ఆ రుణం తీర్చకుండా ఉండడండి. ఎక్కడ పరలోకంలో రుణం తీరుస్తాడు అనుకుంటారని ఇక్కడే మీ రుణాలు తీర్చబడిపోతారు. చివరికి యేసు ప్రభు కూడా సిలువ యాగం ఎక్కడానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి కదండి. మరి ఎంతో ప్రేమించే పేతురు ఏమన్నాడంటే, ప్రభా ఆ సిలువ అనేది నీకు దూరం అయిపోవాలని అంటే యేసు ప్రభు ఏమన్నారు, సాతానన్న వెనకకి పొమ్ము అని చెప్పారు. పిలాతు అని ఆయన కూడా సిలువ ఎక్కకుండా చాలా ఇతన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఆయన కూడా అయినా సరే ప్రయత్నాలు ఆగకుండా దేవుడు మనందరి రక్షణ కొరకు ఆయన సిలువ యాగాన్ని ముగించాడు. ఆయనకు కూడా ఆటంకాలు వచ్చాయి. పేతురు అనే ఆటంకం వచ్చింది, పిలాతు అనే ఆటంకం వచ్చింది, యెరూషలేము స్త్రీల యొక్క ఏడుపులు అనే ఆటంకాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా సిలువ యాగాన్ని ముగించి మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఆయన సిలువలో కాచిన రక్తము ద్వారా ఈరోజు దేవుడు గొప్ప కార్యాలు చేసింది. ఈరోజు ప్రత్యేకంగా నేను మీకు చెప్పే వాటిలో లాస్ట్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఆ దెబ్బల్లోనే నీకు స్వస్థత కలుగుతుంది. అది కోవిడ్ అయినా లేకపోతే ఇంకొకటైనా లేకపోతే ఇంకొక వ్యాధి వచ్చినా ఏదొచ్చినా సరే ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతున్నదని వాక్యంలో రాస్తుంది. సామెతలు 3వ అధ్యాయంలో రాస్తుంది, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, నువ్వు జ్ఞానిని కదా అని అనుకోబాకు, అప్పుడు దేవుడు నీకు స్వస్థత ఇస్తాడని రాస్తుంది. ధర్మశాస్త్రంలో రాస్తున్న మాట ఏంటంటే, మోషేతో చెప్పాడు, నేను స్వస్థపరిచేము, ఐగుప్తులోనే ఏ రోగం మీకు రాదు, ఒకవేళ వచ్చినా నేనే మీకు స్వస్థత అనుగ్రహిస్తాను. కాబట్టి భయపడదు, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. మన కాలానికి ముందు మనం వెళ్ళాం, మన కాలం ముగిసిన తర్వాత కూడా ఉండం. మన కాలం పాటుగా మనం ఖచ్చితంగా ఉంటాం. తగు జాగ్రత్తలతో విశ్వాసంలో ఈ సమయాన్ని, ఇలాంటి సమయాలు మనకు వచ్చినప్పుడు ఉపయోగించుకుని దేవుని యొక్క సన్నిధి సహవాసాల్లో గృహాల్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. రాలేకపోయినప్పటికీ కూడా ఆగలిగే అవకాశం ఉన్నప్పుడు రావచ్చు. అలా దేవుళ్ళు ఆత్మలు ఎదుగుదాం. ఆటంకాలు ప్రభు చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగచేస్తాను. అప్పుడు ఆటంకాలు వస్తాయి. శిష్యుల వల్ల ఆటంకాలు వచ్చాయి, ప్రజల వల్ల ఆటంకాలు వచ్చాయి, ఇంట్లో వాళ్ళ వల్ల ఆటంకాలు వస్తాయి, బయట వాళ్ళ వల్ల ఆటంకాలు వస్తాయి. మీకు ఎవ్వరు ప్రోత్సహించి మీకు దండలేసి సన్మానం చేయరు. అయినా పర్వాలేదు, దేవుడి కోసం విశ్వాసంలో నిలబడండి. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడు అసలు విడిచిపెట్టలేదు. నేను విడువను ఎడబాయనని ఆయన వాగ్దానం చేశారు. దేవుడి మాట దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ యొక్క లేఖనాలను బట్టి వందనాలు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళ నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాం తండ్రి. మేము అందరం వస్తున్నాం, మీ సన్నిధిలో ఉన్నాం ప్రభు. వారి కృపలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.